స్తోత్రం. హోదా దేవునికి స్తోత్రం కలుగును గాక. 62వ కీర్తన దయచేసి ఒక మాట చదువుకుందాం. 8వ దయచేసి 6వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. 5 నుంచి చదువుతున్నాను చూడండి. 62వ కీర్తన 5వ చరణం. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దేవుని సన్నిధిలో మొదటి వచనము 5వ వచనము ఒకే మాట చెప్తూ ఉంటాడు. అక్కడేమో అందరికీ చెప్తున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనుగా ఉన్నది అన్నాడు. చూడండి పైన మొదటి చరణం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును అన్నాడు. 5లో ఏమన్నాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని, ఒకటేమో ఇతరులతో చెప్పే మాట, రెండోది తనతో తాను చెప్పుకునే మాట. దైవ సన్నిధిలో మనము ఇతరులకు ఒక సాక్షులంగా ఉండాలనేది ఒక ప్రధానమైన విషయం. మనకి 2 రకాల జీవితాలు ఉంటాయి. క్రైస్తవ జీవితం అంటే 2 రకాలు. మొదటిది ఏంటనంటే మనకు మనం జాగ్రత్తగా బ్రతకటం, రెండవది ఇతరుల కోసం బ్రతకటం. మనము లోకస్తులు లాంటి వారం కాదు, అందరిలాంటి జీవితం మనది కాదు, అందరికీ భిన్నమైన జీవితమే మనది. దేవుడు మనల్ని ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. అసలు పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము చూడండి. దయచేసి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను నిమిత్తము మీరెవరు చెప్పండి? ఏర్పరచబడిన వంశము. మీరు అందరిలాంటి వాళ్ళు కాదు. అందరిలాంటి విషయాలు మనం చేయటానికి మనకు లేదు. ఒక వ్యక్తి దైవ సన్నిధికి రాకముందు అతడు ఎలా జీవించినా కానీ ఎవరు పట్టించుకునే వ్యవహారం అయితే ఉండదు. తన మట్టుకు తాను కూడా ఎలా బ్రతికినా కానీ తనకు ఇలా జీవిస్తున్నాను ఏంటనే ఆలోచన కూడా ఉండదు. కానీ ఒక వ్యక్తి యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభువే దేవుడు, ఆయన తప్ప రక్షకుడు లేడు ఈ భూమి మీద, ఆయన ఒక్కడే మరి దేవుడు, ఆయనే రక్షకుడు అని నమ్మిన తర్వాత ఇప్పుడు మనం ఒక వేరైన వ్యక్తులు. మనం అందరిలాంటి జీవితము, అందరిలాంటి వ్యవహారం మనం చేయడానికి కుదరదు. చాలామంది ఏమంటారంటే ఏముందండి ఈ రోజుల్లో అందరూ అంతేనండి అంటున్నారు. అది లోక విషయం. ఈ రోజుల్లో అందరూ అంటేనండి, నేను మాత్రం ఎలా ఉంటానండి అని వ్యవహారం నువ్వు అన్నావంటే నువ్వు దేవునికి బయట ఉన్న వ్యక్తివి. మనకి 2 రకాల జీవితాలు ఉంటాయి. ఒకటేమో మన వ్యక్తిగత జీవితము, రెండవది దేవుని విషయంలో జీవించవలసిన జీవితం. లోకస్తులు లేకుండా వ్యవహరించడానికి కుదరదు. ఇక్కడ అసలు సమస్య ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మందిరానికి వెళితే ఈ విషయాలు ఖండిస్తూ ఉన్నారు. అసలు ఆ మాటలు ఎందుకు ఖండిస్తారు వీళ్ళు? ఎవరేం చేసుకుంటే ఎందుకు, ఎవరెలా పోతే ఎందుకు, మళ్ళీ ఈ ఖండించడం ఏంటి? అది చేయొద్దు అంటారు, ఇది చేయొద్దు అంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ మాట చెప్పేది ఇక్కడ నిలబడే సేవకుడు లేకపోతే సంఘంలో ఉన్న వ్యక్తులు కాదు, దేవుడు చెప్పాడు.
నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీకు ఇంకా పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటే అది కూడా చాలా పరిశుద్ధంగా జీవించాలి. పేతురు గారి పత్రిక, ఆ పత్రికలోనే మొదటి పత్రిక మొదటి అధ్యాయము దయచేసి 14వ వచనం చూడండి. నేను పరిశుద్ధుడనే, పేతురు పత్రిక మొదటి పత్రిక 1:14, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఆ మాట చూడండి. కాగా మీరు విధేయులైన పిల్లలై, ఆ మాట, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, అంటే అర్థమేంటి నాకు ఇప్పుడు చెప్పండి. పూర్వ జీవితం, పూర్వాపరాలు ఏంటయ్యి? పూర్వం అజ్ఞాన దశలో ఉన్నాం అంటే అర్థం ఏంటంటే, ఏ విషయం ఏంటో మనకి ఎవరు చెప్పింది లేదు, మనం చదువుకుని వినింది లేదు. ఇప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు వాక్యం వినబడుతుంది. అందుకే వారం 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 మనకున్న క్రమశిక్షణ లోకంలో అందరికీ ఉండదు. లోకస్తులందరూ ఎందుకు అలా ప్రవర్తిస్తారంటే, వాళ్ళకి చెప్పేది ఎవరు, వాళ్ళకి బోధించేది ఎవరు? అందుకే మనదంతా కూడా డిఫరెంట్ లైఫ్. ఈ విషయంలోనే చాలామంది బాధపడుతున్నారు. ఇదేంటండి బాబు, ప్రతిదీ మా గురించి చెప్తున్నారు అనుకుంటారు కొంతమంది. ఏదన్నా మాట అని ఇక్కడ ఒక నుంచి వినపడగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, అదిగో నా గురించి ఆయనకి ఎవరో ఏదో చెప్పేశారు, లేకపోతే ఈ మాట ఎందుకు మాట్లాడతాడు ఆయన అంటే. అసలు సమస్య అది కాదు, ఎవ్వరు ఏం చెప్పరు. మన బలహీనతలను దేవుడు బట్టబయలు చేసినప్పుడు నిజమే కదా, ఈ లోపం నాలో ఉంది అనుకున్నవాడు ఏమో భక్తిపరుడు, జ్ఞానవంతుడు, విధేయుడవుతాడు. నా గురించి చెప్తున్నారంటే, నువ్వు చెప్పావా నా గురించి? ఎవరో చెప్పారు నా గురించి, ఎవరో మొత్తం మీద చూసా, పాస్టర్ గారికి లేకపోతే అక్కడ వాక్యం చెప్పి ఆయనకి ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు అనే వ్యవహారంలోనికి మనం వెళ్తున్నామంటే అర్థం ఏమిటి అని అంటే, మనం ఇంకా దేవుని విషయంలో జీవించడానికి సరిగ్గా నిర్ణయించుకుంటలేదు. మనం ఏమనుకుంటామంటే, చాలాసార్లు ఏదో ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ప్రార్థనకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని మానేయమంటే ఎలా మానేస్తామండి అని అంటే, మానేయాలనేది దేవుడు చెప్పిన మాట, మనుషులు చెప్పిన మాట కాదు అది. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత చాలా విషయాలు కాదు, అన్ని విషయాలు మార్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు గొంగళ పురుగు సీతాకోక సిలిక అవుతుంది కదా. గొంగళ పురుగు సీతాకోక సిలిక అయినప్పుడు గొంగళ పురుగుకున్న ఆకారం సీతాకోక సిలిక ఉంటుందా? ఉండదా? దాని అలవాట్లు ఉంటాయా? ఉండవా? సీతాకోక సిలిక ఉంటాయి, ఉండవా? ఏమన్నాడు ఇక్కడ? ఆ మాట వినాలి. మీరు విన్నారా? ఇక్కడ బుర్రకి పెట్టారా, బుర్రక బయట పెట్టారా? ఏంద్రా పర్లేదు, కూర్చో. అలవాట్లు వేరు, దాని ఆకారం వేరు, దాని నడక వేరు. అదేం పాకుతుంది, ఎగురుతుంది, అన్నీ డిఫరెంట్. మారు మనసు అంటేనే అది. ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి, నువ్వు మనిషిగా వ్యక్తిగా వచ్చి వెళ్ళిపోతున్నావు, కానీ మారు మనసు పొందేవా? మారు మనసు పొందితే నువ్వు పాత వ్యక్తివి కావు, క్రొత్త వ్యక్తివి. 2 వచనాలు చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 17. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడెవరు చెప్పండి ఇప్పుడు? నూతన సృష్టి. అది ఏం గతించేవి? పాతవి గతించెను, ఇదిగో ఏమాయని చెప్పండి,
క్రొత్తవాయను. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ న్యూ క్రియేషన్, యు ఆర్ నాట్ ఎ ఓల్డ్ పర్సన్. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఎవరు అనుకున్నావు? నువ్వు ఒక కొత్త వ్యక్తివి, పాత వ్యక్తివి కావు. అంటే అర్థం ఏంటంటే పాత అలవాట్లు నీలో ఉండడానికి ఎంత మాత్రము మనుషులు సహించిన దేవుడు సహించడు. పాత జీవితం ఉండకూడదు. నువ్వు పాత జీవితంలో మెడబిరుస్తానంటూ ఉంటేనంటే కుదరదు. అప్పుడు గర్విష్ఠువి, ఇప్పుడు విధేయుడైన వ్యక్తి, విధేయతతో కూడిన వ్యక్తివి. అప్పుడు మాట వినని వ్యక్తివి, ఇప్పుడు మాట వినే వ్యక్తివి. అప్పుడు ప్రతి చిన్నదానికి కోపం పెట్టుకునే వ్యక్తివి, ఇప్పుడు నువ్వు ఎందుకు కోపడాలో ఆలోచన చేసుకుని కోపపడే వ్యక్తివి. అన్ని డిఫరెంట్ అన్నమాట. అప్పుడు అంతే సార్, ఇప్పుడు అంతే, ఊరికి అక్కడికి వెళ్తున్నారు అంతే. మరి ఇంక నీకు దేవుడు ఏం తెలుసు అని చెప్తే ఏం చెప్తావు? చాలా మందిరాల్లో ఇప్పుడు జరుగుతున్న ఒక వ్యవహారం, ఒక తంతు ఏంటనంటే, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ పెట్టులో వేయండి, కట్టేస్తే మీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించబడిన ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడనే మాట చెప్పు ముందు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో ముందు ప్రారంభించు. ఆశీర్వాదం అంటే నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, దేవుడు అన్నీ చేస్తాడంది కాదు. ముందు దుష్టత్వం నుండి మరలటమే ఫస్ట్ ఆశీర్వాదం. తెలుసా మీకు ఇది? ఆశీర్వాదం అంటే పాపా నుండి బయటకు వచ్చేయటమే మొదట ఆశీర్వాదం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము ఆఖరి వచనంలో చెప్పాడన్నమాట. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మరలించుట వలన, అది ఇప్పుడు నాకు చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభమవుతుంది? పాపము నుండి తొలగిపోయినప్పుడు నీకు ఆశీర్వాదం ప్రారంభమైంది. అది నువ్వు పాపములు ఉంటున్నాగా దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు నీ ఇంట్లో మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? నువ్వు దీనురాలు ఎందుకు అవుతావు? దీనుడు ఎందుకు అవుతావు? గర్విష్ఠుడు అవుతావు. ఏం చెప్పినా నా కోసమే అనుకుంటావు. ఈ చాలామంది జీవితాల్లో ఏమనుకుంటారంటే, అదిగో నన్ను అంటా ఉన్నారు, అదిగో నన్ను అంటా ఉన్నారు. నిన్ను అంటాం కాదమ్మా, కాదు నాయనా, నిన్ను అనటం కాదు. అక్కడ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేసుకోవాలని సరి చేసుకోవాలి. ఇది నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు అప్పుడే వస్తుంది. దేవుని వాక్యంలోనే మాట చెప్పాడు ఎన్నోసార్లు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎవరు నీ బలహీనత గురించి చెప్పినా నిజమేనక, ఏంటో ఆ విషయంలో నేను కొంచెం దేవుడికి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాను, నేను ఆ విషయంలో ఎందుకో మార్చుకోలేకపోతున్నాను, నా కోసం కొంచెం ప్రార్థన చేయండి. కానీ దీనుడైపోతాడు. కానీ ఒక వ్యక్తి హృదయంలో పాపపు చీకటి ఉన్నంత కాలము అతడికి ఎన్ని చెప్పినా ఏది చెప్పినా ఏమనుకుంటాడు? అదిగో నన్ను అంటా ఉన్నాడని అనుకుంటూ ఉంటాడు. తగ్గింపు కలిగిన వాడు ఏమవుతాడంటే తను తాను సరి చేసుకోవటం మొదలు పెడతాడు. హృదయం కఠినవచ్చబడిన వాడు ఏం చేస్తాడంటే, ఎవరు ఏం చెప్పినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏమన్నా సరే, అతడు నన్నే అంటున్నారనే ఉద్దేశంతో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు మారడానికి ఇష్టపడరు. కొంతమందికి ఎంత పట్టుదల చెప్పినా, మీకు ఎంత పట్టుదల ఉంటుందంటే, అవతల వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని చూడరు. వీళ్ళు అనుకున్నవన్నీ చేస్తారు. వీళ్ళు అనుకున్నవన్నీ చేసి ఇందులో తప్పు ఉంది కదా,
అనుకోరు. వాళ్ళు ఏ విషయం అన్నా సరే అట్లాగే అనుకుంటారన్నమాట. ఇందులో తప్పు ఉంది కదా, నేను సరి చేసుకోవాలి కదా, నిజమే కదా అనుకోరు, ఆ మాట చేసుకోరు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 25వ మాట చూడండి. అపహాసకులు దండింపబడగా చూచి, ఆ మాట చూడండి, అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివాడు నొందును, ఆద్దిగది వివేకులను గద్దించిన ఎడల వారి జ్ఞాన అభివృద్ధి. ఎవరిని గద్దిస్తే? వివేకులను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29 ఆదిగా ఆ మాట పట్టుకోండి. సామెతలు 21:29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను. ఇది విషయం. నిన్ను ఒకవేళ గృహస్థులే కానీ ఎవరైనా సరే ఒక మాట అన్నప్పుడు, ఇదిగో అరే బాబు ఏంట్రా ప్రవర్తన, అదేం జీవితంరా అనగానే, ఓహో ఇలా ఉండకూడదన్న మాట అని వెంటనే ఏమైపోతాడంటే సెట్ అయిపోయి, నిజమేనా అమ్మా, నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అంటాడు. ఈ పొరపాటు ఉంది. కానీ అదే భక్తిహీనుడిగా నువ్వేమన్నా అంటే, నన్ను అంటున్నావు, నీ పిల్లలు చెప్పుకో, వాళ్ళకి చెప్పుకో, వీళ్ళకి చెప్పుకో అంటుంటారు. ఇక్కడే మాట గుర్తుపెట్టుకోవాలి. ఆ 29వ మాట చాలా ఇష్టం. ఇది భక్తిహీనుడు తన ముఖమును ఏం చేసుకొనును, మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చక్కబెట్టుకుంటాడు. ఇక్కడ చాలామందికి దేవుని యొక్క విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే, ఏదో ప్రార్థనకు వస్తున్నాను వెళ్తున్నాను అనుకుంటున్నారు, కానీ నేను ప్రవర్తించవలసిన రీతిగా నేను ప్రవర్తిస్తున్నానా, నేను మాట్లాడవలసిన రీతిగా మాట్లాడుతూ ఉన్నానా అని అనుకోరు. ఓసారి నేను ఒక చోటకి వాక్యం చెప్తాకి వెళ్ళేవాడిని. అప్పుడు నేను చదువుతూ ఉన్నాను, ఇక్కడే ఐటీ చదువుతూ ఉన్నాను. ఆదివారం ఒక ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ప్రార్థనకి వెళ్తాం వల్ల అక్కడ కొంచెం సహవాసం దొరుకుద్ది అని చెప్పి అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడే ఉండి మధ్యాహ్నం భోజనం చేసి వాళ్ళే భోజనం పెట్టేవారు. ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాడు, అన్నిసార్లు కాదు కానీ ఎప్పుడన్నా. ఒక రోజున ఆ ఇంటికి అలా బంధువు, ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఏం చేశాడంటే, మీ దగ్గరకు వస్తున్నవాడు మంచోడు అనుకుంటున్నారా అని చెప్పాడు వాళ్ళకి. అంటే ఏ అని అంటే, అతనికి సినిమాలు చూసే అలవాటు ఉంది అన్నాడు. చవరికా ఆ అబ్బాయి సినిమాలు చూడటం రా, నువ్వు ఎవరిని చూసావు అంటే, మరి అలాగే ఉంటుంది. మరి నేను కళ్ళాన చూశాను పలానా సినిమా హాల్లో, అతడు వచ్చాడు అంటే, అతను రావటం ఏంటిరా, అసలు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆ కుర్రోడు అలాంటోడు కానే కాదు, నువ్వేంటో ఎవరినో చూసావు అని ఆఖరికి అన్నారంట. మరి నువ్వు పలకరించావా అని అడిగాడట. పలకరిస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారని చెప్పి పలకరించలేదు, దూరాన్ని చూసి. మరి దూరాన్ని చూడటం ఏంటి, అదే నువ్వు పలకరించి మాట్లాడితే బాగుండు అని అంటే, నెక్స్ట్ వీక్ వెళ్ళగానే మధ్యాహ్నం భోజనం కూర్చున్నాం. బాబు మాట్లాడుతాను ఏమనుకోకు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఏంటనంటే, నీకు సినిమాలు చూసి అలవాటు ఉందా అన్నాడు. నేనా అన్నాడు. అంటే నేను అదే బాబు చెప్పాను, అదే అన్నాను. ఆడికి ఎంత చెప్పినా నేను చెప్పిన మాట అర్థం కాదు, సినిమాలకు వస్తున్నాడు అంటాడు. అరే అసలు అసలు ఆ మనిషి అలా వెళ్ళాడు రాకన్నాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంది విషయాల్లో. అవసరమైతే ఎక్కడన్నా మానేస్తాడు, కానీ అలాగా ఇదేం చేయడని అన్నా సరే వినలేదు బాబు, నన్ను నమ్మించేశాడు. ఇది ఎందుకలే గొడవ, నిన్నే అడుగుదామని అడిగానంటే, ఆ చెప్పినోడు ఎవడో తెలుసు నాకు, ఆ పేరు ఆయన చెప్పాడు, నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను వెళ్ళి నా గురించి అలా చెప్పేవంటారని చెప్పి దెబ్బలు అన్నా. మరి
ఎందుకు మనకి చెప్పుకున్నాడు దేవుడు చూసుకుంటాడు, మనకు అవసరం ఏముంది. అది నాకు ఒక రకంగా ఇచ్చారకే కూడా. ఓహో అంటే అలాగయ్యా లేనిపోని స్థలాలకి వెళ్ళకూడదు. చిల్లరకి మార్చుకోవడానికి మనం పెట్రోల్ బంక్కి వెళ్ళగా మందు కొట్టుకు వెళ్తామేంటి? చిల్లర మార్చుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? పెట్రోల్ బంకులోకి వెళ్తే ఎవరు ఏమనుకోరు. అదే మందు కొట్టులోకి వెళ్ళి చిల్లర కోసం వెళ్ళాలంటే ఏమంటారు చెప్పండి? నువ్వు చిల్లర కావాలితే కిరాణా కొట్టు దగ్గరికి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి, కానీ మందు కొట్టులోకి వెళ్ళి చిల్లర తెచ్చుకోవటం ఏంట్రా? అలాగే నీకు ఏదైనా పని ఉండాలనుకుని, నీ పని ఉంటే వెళ్ళకుండా స్థలానికి వెళ్తే నిన్ను అందరూ ఏమనుకుంటారంటే అదే అనుకుంటారు. ఒకవేళ నిజంగా నీలో ఏ తప్పు లేదు, ఒకవేళ ఎవరైనా పొరపాటు పడుతున్నారు అనుకోండి, మౌనంగా ఉండండి అంతే, దేవుడు చూసుకుంటాడు. ఏ పొరపాటు లేదు, నేను అన్నప్పుడు కక్ష తీర్చుకోవాలి అనే తత్వం నీలో బయలుదేరుతుంది అంటే అర్థం ఏంటి తెలుసు? నీలో దుష్టుడు ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న ఒక బిడ్డవు కావచ్చు, ఒక భార్యవు కావచ్చు, ఒక భర్తవు కావచ్చు, కొన్ని పొరపాట్లు జరుగుతాయి జీవితంలో. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం, జీవితం విధానం ఏంటి, ఎలా బ్రతకాలి అనే విషయం మర్చిపోయారు. లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు చాలామంది. మీరు లోక సంబంధులు కాదు అని దేవుడే చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త దయచేసి 15వ అధ్యాయము 18వ వచనం చూడాలా. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు ఎరుగుదురు. చదవమా. మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును. ఇప్పుడు మీరు ఎవరు కాదు నాకు చెప్పండి, మీరు ఎవరు కాదు చెప్పండి. మనం లోక సంబంధులము అది మీరు నమ్ముతున్నారా లేదా? పోనీ చెప్పదని చెప్పండి. మీరు దేవుని సంబంధులా లోక సంబంధులా నాకు చెప్పండి అసలు విషయం. పడవ నీటి దగ్గరే నీటి మీదనే ఉంటుంది. అది నీటి లోపలికి వెళ్తే ఏమైంది? మునిగిపోద్ది. నీలో నువ్వు లోకంలోనే ఉంటావు, కానీ లోకస్తుల్లాగా నువ్వు ఉండవు. ఈ ఒక్క విషయం మనకు అర్థమైతే మనం ప్రభువు కోసం ఒక సాక్షిగా బ్రతుకుతాం. అప్పుడు నువ్వు అనేక మందికి ఒక దివిటీగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అంతేగాని నువ్వు చేసే తప్పులను ఖండిస్తే ఇంట్లో వాళ్ళ మీద, భార్య మీద కోపం పెట్టుకుని, పిల్లల మీద కోపం పెట్టుకుని, అందరి మీద కోపం పెట్టుకుని ఏంటి నువ్వు సాధించేది అంటే దేవుడి దగ్గర రేపొద్దు నిలబడతావు కదా. ఇప్పుడు అందుకే నేను మందిరంలో ఎవరన్నా అన్నప్పుడు మందిరం మానేశారు అనుకోండి, చాలా ప్రయత్నం చేస్తాను వాళ్ళని రావడానికి, రమ్మంటాక. ఎందుకు మానేస్తున్నావు, ఏంటి కారణం అంటే ఆ వంక ఈ వంక ఎట్టి చాలాసార్లు ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు ఇంకేం చేస్తానంటే అప్పుడు ఇంకా వాళ్ళని ఇగ్నోర్ చేస్తానంటే కనబడితే మాట్లాడుకోయితే ఉండను. వాళ్ళు ఏదన్నా ఒకవేళ ప్రార్థన చేయడం రమ్మంటే కూడా వెళ్తాను. నాకు అట్లాంటిది ఏమి ఉండదు. కానీ వాళ్ళు నా మీద ఉన్న కోపము చేత దేవుని వాక్యాన్నే వదిలేసుకుని వేరే చోటుకి వెళ్ళి కూర్చుంటాను అనుకుంటున్నారు చూసారా? ఇదే దుర్మార్గం ఆలోచన. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారనంటే, ఇక్కడ చర్చ్ ఎందుకు మానేసావు నువ్వు అని అడగండి వాళ్ళని. మీ పాస్టర్ గారు ఏమన్నా ఆ పాస్టర్ డబ్బులు అడుగుతాడా అంటే ఎవడు నోరిప్పి ఒక మాట చెప్తా ఇంతవరకు ఆ ఛాన్సే ఎవరికి లేదు. మరి మీ ఇంట్లోకి వచ్చి ఏమన్నా అయ్యి అడుగుతాడా అంటే అయ్యే లేదు. మరి ఇంకేమి లేనప్పుడు ఎందుకు మానేసి ఆయన దగ్గర మానేసి వాక్యం ఆయన ఎప్పుడు పెట్టకథలు చెప్తూ ఉంటాడు ఏంటి అంటే అదేం ఉండదండి బాబు. మరి ఏంటంటే ఏంటండి బాబు, అదేం మనిషి అండి బాబు, ఏదన్నా మాట అనగానే ఆ వాక్యం తిడతాడండి బాబు అంటే నిన్ను తిట్టాడా, నీ బలహీనం తిట్టాడా అన్నట్టు ఇది చెప్పలేవు. బిడ్డలుగా చూసినప్పుడు ఒక తండ్రి మనసున్న సేవకుడు కానీ, ఒక తండ్రి తల్లి మనసున్న సంఘ బిడ్డ కానీ ఒకరు తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే అందరూ అనరు ఆ మాట. ఆ తల్లి తండ్రి మనసు, ఆ ప్రేమ గల మనసు ఉన్నవాళ్ళు ఏంటి జీవితం ఏంటి
అని అంటారు. వాళ్ళని అంటారు, అందరూ అంటారు, ఊరు వాళ్ళు అందరూ అంటారు. ఇటు అనరు. ఎందుకు అంటారు? దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన కృప ఇచ్చాడు. ఇప్పుడు నా మీద కోపపడి చిత్రం ఏంటి తెలుసా, ఒకరి మాటని మరొకరు చచ్చిమానేటి ఇదొక విచిత్రం. ఎవరో మాట వింటారు, వాళ్ళ మాట నీళ్ళ మరణిస్తారు. ఊరుకుండా అనుభవం. ఇక్కడ నీకు నాకు రక్త సంబంధం ఉంటూ ఉండదు, కానీ ఆధ్యాత్మిక సంబంధం వేరు. ఒక విచిత్ర విషయం ఉంటుంది చూడండి. నేను ఒక మాట చెప్తుంటారు కొంతమంది. ఇక్కడ చర్చి గొడవ వచ్చినప్పుడు విపత్తి చంద్రమ్మ గారిని ఒక ఆయన ఏమన్నాడంటే, ఏంటి ఆడెవడో నీ బంధువు కాదు, నీ సంబంధం కాదు, ఆయన సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అనగానే ఆవిడ ఏమని తెలుసా, ఒకరి దగ్గర నా బంధువు కాకపోవచ్చు, మా రక్త సంబంధం కాకపోవచ్చు, నాకు బిడ్డ లాంటి వాడు దేవుడు కొరకు మేము ఆయనతో ఉన్నామండి. ఏంటి మీరు మాట్లాడుతున్నారు అంతే. ఆవిడ నోరు మూసేసాడు అవుతాడు. ఇక్కడ ఆయన మా కడుపును పుట్టలేదు, మా రక్త సంబంధం కాదు, కానీ మాకు భక్తిని నేర్పించే సేవకుడు. అవతల వాడు అన్నాడు ఆ మాట, ఒక పెద్ద మనిషి, నీ బంధువా, నీ రక్త సంబంధికుడా, నీకు సంబంధం ఏంటి అని అంటే వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. మా బంధువు కాదు, మాకు సంబంధం లేదు, కానీ భక్తి జీవితంలో మాకు సంబంధం ఉంది. ఇక్కడ భక్తి నేర్చుకోవటం అంటే అర్థం ఏమిటనంటే, నన్ను ఈ రీతిగా ఉంటే నా కుటుంబం బాగుంటుంది, నన్ను బట్టి దేవుడికి మహిమ వస్తుంది, నన్ను బట్టి కొంతమంది మారతారు అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఎవరన్నో మాట అనగా మనసులో పెట్టుకోరు. నిజమే కదా, అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఏం పోయింది, నా కండ ఏమైనా ఊడిపోయి మొక్కలా పోద్దేటి. నిష్కారణంగా ఎప్పుడైనా సరే వాక్య సహవాసాన్ని పోగొట్టుకోవటం అది నీకు ప్రమాదకరమైన విషయం. అందుకే దేవుని సంధికి నువ్వు ఎందుకు వస్తున్నావు అని ముందు నీకు తెలియాల. యు ఆర్ ద వెరీ యూనిక్ పర్సన్ ఇన్ ద లోడ్. దేవుని సంధిలో ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఒక వ్యక్తివి, ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ఏర్పరచబడిన వంశము. అందరిలాంటి జీవితం కాదు. నేను అందరిలాగే బొద్దెక్కి పడుకుంటానంటే అది కుదరదు. ఇక్కడ నేను అందరిలాగే నేను మాట్లాడుతాను నా భార్యతో, నా భర్తతో అంటే ఇది కుదరదు. అందరిలాంటి అలవాట్లు నాకు ఉంటాయంటే అసలు అది జీవితం కాదు. ఇదంతా ఒక డిఫరెంట్ లైఫ్. భక్తి జీవితం అనేది వేరే జీవితం. అది లోకస్తుల్లో అందరిలాగా నేను ఉంటానంటే ఇక్కడ ఇది కుదరదు. కష్టమైనా సరే నువ్వు క్రీస్తు బిడ్డవు అనే మాట మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే మనం జనసంఖ్య కోసం ఎందుకు చూడడం తెలుసా? జనసంఖ్య కాదు మనకు కావాల్సింది, వచ్చిన ప్రతి బిడ్డ దేవుని బిడ్డ అవ్వాలా. అబ్రహాం గారి బిడ్డలు అవ్వకూడదు. వచ్చిన బిడ్డలందరూ కావాలి చెప్పండి, దేవుని పిల్లలు అవ్వాలి. అంతేగాని అబ్రహాం గారి సంఘస్తులు అబ్రహాం గారు ఏటంటే అబ్రహాం గారి సంఘ అబ్రహాం పెద్ద గొప్పటి ఆడు మనిషి అంతే. ఆఫ్టర్ ఇక డీజే అబ్రహాం అనేవాడు ఒక గడ్డి పరక. దేవుడే ముఖ్యం. దేవునికి ఎంత నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలని అంటే ప్రతి చిన్న విషయం దేవుడి మీదనే ఆధారపడాలి. ఆ మాట చెప్పాడు. నేను ఆ మాట చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ఆ మాట చెప్తున్నాడు అందరికీ. మొదటి వచ్చిన 62:1 ఏమంటాడు చూడండి. ఏమన్నాడు? ఏమండి? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నేనేం తొందరపడను సార్, నాకు దేవుడి మీద విశ్వాసం. చాలామంది దేవుని దగ్గరకు వస్తారు, తాళ్ళు మీద విశ్వాసం పెట్టుకుంటారు. దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడిని
ప్రభువుని నా కోసం మరణించాడని నమ్ముతాడు నమ్మడో తెలియదు, కానీ తాయిత్తుల మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. పిల్లలకి ఏదన్నా అయితే కొంత నమ్ముతూ ఉంటారు. మొన్న నాకు విచిత్రమైంది, మా అమ్మ నేను చేశాను. ఎలా ఉన్నారమ్మా అంటే, మా అమ్మ సంగతి మా అమ్మ సంగతి చెప్తాను. బాబాయుడు ఆడక్కడెక్కడో పడుకున్నప్పుడు మధ్యలో ఆ పడుకున్న దానికి కింద ఎవరు గింటేశారు అంటాడు. ఎవరు గింటారు అన్నాడు. అదేదో గాలి వచ్చి గింటేసింది అంటాడు. ఆహా, మరి ఏమైంది అన్నది. అది ఆ గింటేసిన తర్వాత 2 రోజుల నుంచి జ్వరం వదలట్లేదు. మరి ఏం చేద్దాం అనుకున్నట్టు అంటే ఆ మాటలో నాకు అర్థమవుతుంది. మరి మీకు అర్థం కావట్లేదా? 2 రోజుల నుంచి ఏం వదలట్లేదు, జ్వరం వదలట్లేదు. ట్యాబ్లెట్లు వేస్తే తగ్గుద్దమ్మా, 2 రోజులు ఉంటుంది. అది వేసాడు బాబా, తగ్గట్లేదు, ఆ గాలి ఏదో గింటేసింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గాలి గింటుంది కాబట్టి ఏం చేయాలి? అప్పుడు అర్జెంటుగా తాడు కట్టండి. నేను అన్నా, ఎందుకు అనుమానం వచ్చి కొంప తీసుకొని ఆ తాడు కడతాకి ఏమన్నా ఆలోచనగా చేస్తున్నాడమ్మా అని అన్నా. అంటే ఎవరు చెప్తారు, పక్క వాళ్ళకి ఏమి రాకపోయినా పక్క వాళ్ళు అంటుంటారు. మనకి కొన్ని ఔడియాలు రాకపోయినా ఔడియాలు ఇచ్చేవాళ్ళు పక్కన ఉంటారు మనకి. ఆ ఊరికి మా పాస్టర్ గారు చెప్తారు, ఎంత ప్రార్థన చేస్తే మాత్రం కొంచెం తాడు కట్టు. ఆ ఔడియాలు ఇవ్వగానే మనం వెంటనే ఏం చేస్తాం చెప్పండి? పరిగెట్టేస్తాం. ఓరు మూసుకోండి, నేను ప్రభువుని నమ్మిన బిడ్డను, నూనె రాసి ప్రార్థన చేస్తాను. ఎట్టంటే అన్నీ మాకు ఏం చేయాలి, యేసు రక్తం మా మీద ఉంటుందని చెప్పాలి. ప్రభువుని నమ్మటం అంటే ఏంటనండి, దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏదన్నా చేయగలడనే నమ్మకం నీకు ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 గంటతో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. ఒక విధేయత కలిగిన అమ్మాయి, దేవుడి కోసం జీవించాలనుకునే ఒక అబ్బాయి తన భార్య మీద సంపూర్ణంగా నమ్మకం పెట్టుకుంటాడు. అలాగే ఆ అమ్మాయి కూడా తన భర్త మీద నమ్మకం పెట్టుకుంటాడు. ఎక్కడో పుడతాడు, ఈ అమ్మాయి ఎక్కడో పుట్టింది, ఈ అబ్బాయి ఎక్కడో పుడతాడు. కానీ అదేంటో విచిత్రం, పెళ్ళవగానే మా ఆయన అంటది. అప్పుడు దాకా పెంచిన అమ్మ లేడు, నాన్న లేడు. వాళ్ళ అమ్మ ఏమన్నా అన్నా కానీ ఊరుకోదు. ఆ పెళ్ళైనప్పుడు ఆ ఇల్లేటప్పుడు మొదట దేబెడుతున్నప్పుడు ఏడుతారమ్మా ఈ ఆడవాళ్ళు. ఎవరో చచ్చిపోయినట్టు మామూలుగా ఆడరు. వాళ్ళ అమ్మను పట్టుకుని, వాళ్ళ నాన్న పట్టుకుని, అన్నదమ్ములు పట్టుకుని వీళ్ళు ఏడుతూ పక్క వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. సరే మీరు ఎప్పుడన్నా అలా ఏడ్చి వాళ్ళు పట్టుకుని, సర్లే ఎందుకు వచ్చింది కానీ ఉండిపో, ఎల్లక ఇంక వద్దులే అమ్మ, ఇంత మేమేదో పొరపాటును పెళ్లి చేసాం కానీ అని అంటే ఎంత ఏడ్చి ఆమె ఏం చేద్దాం తెలుసా, ముఖం అంతా సీరియస్ కొట్టుకుని ఉండిపోవటానికి నాకు పెళ్లి చేశారు, ఏదో అందరు ఏడుతారని ఏదో వెళ్తుంటే ఏడిపోతున్నా కానీ ఉండిపోతాగా నేనే ఉండను నాడండి అని వెళ్ళిపోద్ది. అవును, అప్పుడు దాకా ఆ అబ్బాయి సంగతే తెలియదు. ఆ పెళ్ళి 2 రోజులు 3 రోజులు అయింది, ఎట్టు పట్టుకుని చేటుకు పోద్ది. ఇంక జీవితకాలం అంతా ఆలుతూ ఉంటాడు. అసలు ఇతను ఎవరు, ఆమె ఎవరు, అసలు ఆ ఊరేంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఈ అబ్బాయి నేపథ్యం ఏంటి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఏంటి సంబంధం? నమ్మకం. మీరు చెప్పండి, నమ్మకం. చిన్నప్పటి నుంచి అందరూ రాజేష్ గారిలాగా చిన్నప్పటి నుంచి చూసి చేసుకుంటారు ఏంటి? ఆ చిన్నప్పటి నుంచి చూసాడు, మొత్తం సెలెక్ట్ చేసుకున్నాడు, వేరే విషయం. అందరూ అలాగే కొంతమంది చూసి చేసుకున్న వాళ్ళు ఉంటారు, తప్పేం కాదు. చూసి చేసుకుంటాం, పాపం చేయకుండా చూశారు కాబట్టి మంచిది. సరే, ఇక్కడ ఏంటి అసలు విషయం? ఆ నమ్మకం వాళ్ళని ఏం చేసింది చెప్పండి? అలా బంధించి పెట్టింది. నా భర్త నాకు అన్నీ. కానీ ఈ భర్త ఉంటుండగానే వేరే రాంగ్ స్టెప్ వేసిందంటే ఆమె జీవితంలో ఎన్ని తప్పులు చేస్తుందంటే, మొదటి ఈ అబ్బాయి మీద నమ్మకం లేదు, రెండవది ఎవడు ఏమైతే నాకెందుకు అని దేవుడు కోపడతాడేమో అనే భయము లేదు. అలాగే ఆ అబ్బాయి కానీ ఈ అమ్మాయి ఇన్ని నమ్మి ఆ నాన్నని అమ్మని అందులో వదిలి వచ్చింది, నేనే సర్వం అనుకుంటుంది.
సమయం కాని సమయంలో ఎక్కడ, అందుకే అప్పుడప్పుడు వీడి మీద కోపడతా, ఏరా ఇప్పుడుదా ఎక్కడున్నావురా నువ్వు అని. ఆ ఇంట్లో అమ్మాయి ఉంటుంది, నువ్వు ఎక్కడ సోది నోర్మయ్యి. అందుకే కొన్నిసార్లు ఎవరన్నా తీసుకెళ్తే ముందు వాళ్ళకు కూడా ఫోన్ చేస్తాను, ఇగో అమ్మ కొంచెం మీ ఆయన తీసుకెళ్తాను, మళ్ళీ తీసుకొచ్చి అయిపో మీద తింటే అలా చెప్తారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి నమ్మి వచ్చిందంటే సర్వము ఆ అబ్బాయే. అంటే ఇక్కడ ఎందుకు చెప్తానంటే, అంత నమ్మకంతో జీవించాలి అనేది మొదటి విషయం. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదనే విషయం. వాళ్ళ ఒకరి మీద ఒకరికి అంత విశ్వాసం ఉండాలనేది ప్రధానమైన విషయం. స్టీవెన్సన్ గారు కూడా మంచి పాట రాశారు కదా, ఎక్కడెక్కడో పుట్టి కదా, అదొక చిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఒకటవటం ఏంటో, ఇది దేవుని సంకల్పము, ఇది సృష్టిలోనే విచిత్రం, ఆశ్చర్యం. ఏదో ఊరు, నాదేమో పిఠాపురం, మీ పాస్టర్ అమ్మదేమో రాజమండ్రి. ఏమో చేస్తాం, వివాహంలో ఈ కనెక్టివిటీ అనేది ఏంటో అర్థం కాని విషయం. అంటే ఇక్కడ ఏమిటి అని అంటే, నన్ను ఈ రోజు చేసుకుని రేపు వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడంటే ఒక్క అమ్మాయి చేసుకోదు పెళ్ళి, అది జరగదు. జీవితకాలం అంతా నాతో ఉంటాడు ఇతను అని నమ్మే వివాహం చేసుకుంటాడు. అలాగే ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత చావైనా బ్రతుకైనా యేసే అనుకోవాలి. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, దేవునికి స్తోత్రం, చావైతే లాభం. క్రీస్తు ప్రభు మీద నీకు ఎంత నమ్మకం ఉండాలి తెలుసా? నా దేవుడు ఏదన్నా చేయగలడు, నా ప్రభువు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఎంత విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావనంటే, ఏకుజాములు లేచి ప్రార్థన చేయని నిన్ను ఎవ్వరు నీకేం కమాండ్ చేయవసరం లే. నా ప్రభువుతో నేను గడపాల అనే ఆశ నీలో పుట్టినప్పుడు ఎవరో నీ ప్రార్థన మెచ్చుకోవాలనో ప్రార్థన చేయవు. నువ్వు బైబిల్ చదివితే ఎవరో చూసి మెచ్చుకోవాలని బైబిల్ చదవు. మందిరానికి వెళ్తే ఎవరో పొగడాలని మందిరానికి వెళ్ళవు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అవుతావు. నువ్వు తప్పు చేస్తే నష్టం ఎవరికి? నువ్వు తప్పు చేస్తే ఎవరన్నా పక్కన నాశనం అవుతాడు, నీ ఆరోగ్యమే పాడైపోద్ది, నీ పేరే పాడవుతుంది, నీ వ్యక్తిత్వం పాడదు. నువ్వు తర్వాత ఎన్ని చెప్పి నేను నమ్మరు. ఒకసారి ఒక మనిషి మీద అనుమానం వచ్చే రీతిగా పనులు చేసిన వ్యక్తి మీద, వాళ్ళ మగవాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు తర్వాత ఎన్ని చేసినా కానీ నమ్మకత్వం ఉండదు. అందుకనే మొదటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుని పట్ల నీకు ఉండవలసిన విశ్వాసం విషయంలో ఏనాడు అనుమానాస్పదంగా దేవుడిని పెట్టుకోకూడదు. ఏమైంది సార్, అయితే దేవుడే. ఏ పరిస్థితి అయినా సరే, ఏ విషయంలో ఉన్నా సరే, పాట పాడుకుంటే సరిపోదు. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. చాలామంది ఏ పరిస్థితి వచ్చినా దేవునితో నడవాలనే ఉద్దేశం ఎందుకు పెట్టుకోవారంటే, వాళ్ళకి కొన్ని ఇంకా శారీరక కోరికలు ఉంటాయి, అందుకు వాళ్ళు రారు, ఏదో అంకెడతారు. శారీరక కోరికలు, శారీరక ఆలోచనలు, శారీరక విషయాలు అనేవి టెంపరీ. ఆ ఆలోచనలతో నువ్వు దేవుణ్ణి పోగొట్టుకున్నప్పుడు నష్టం నీకే నష్టం. ఏయో కొన్ని ఆశలను వెంటాడుతూ ఉంటాయి, అందులోనే ఉండిపోతారు, అందులోనే దిగజారిపోయి ఉండిపోతుంటారు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఆ జీవితానికి ఈ జీవితానికి సంబంధం లేదు. అలాగని చెప్పి ఇక్కడ ఉన్న చెప్పి ఇక్కడ ఉండి అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండటం కూడా కుదరదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి నీ జీవితంలో పశ్చాత్తాపడి కన్నీళ్ళు గార్చి
నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత నువ్వు లోకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోదాం అనుకుంటే నీ జీవితం ప్రమాదంలో పడిపోతుంది. క్రీస్తునందు ఉన్నప్పుడు నీవు ఎప్పుడైతే బాప్తిజం పొందో అప్పుడు యేసయ్య నీ మీద ఉన్నాడనే మాట మర్చిపోకు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. గలతీ పత్రిక 3:26. అందరు చదవాలి దయచేసి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన, ఎస్ యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్ కదా, మీరు దేవుని యందు విశ్వాసమునందు ఆయన పిల్లలై ఉన్నారు. చదవాలి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అంటే ఇప్పుడు నువ్వు క్రీస్తుని దాన్ని బాప్తీసం పొందావు కదా, మళ్ళీ పాపం చేస్తున్నావు అంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? అది గుర్తుపెట్టుకో. క్రీస్తులోనికి బాప్తీసం పొందేవు నువ్వు తెగించి తప్పు చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆ క్రీస్తుని నడు రోడ్డు మీద ఏం చేస్తున్నావు తెలుసా? బాహాటంగా అవమానానికి అప్పగించావు నువ్వు. అంటే మరలా ఆయన్ని సిలివేశావు అన్నాడు వాక్యంలో, బైబిల్లో ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధ వరము అంటే ప్రభు శరీరంలో బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పాల్గొంటూ ఉన్నా సరే, నువ్వు కానీ తప్పడడుగులు లేస్తే ఆయన్ని బాహాటంగా అవమానిస్తున్నావు. హెబ్రీ పత్రిక 6:5, 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులను అనుభవించిన తర్వాత తప్పిపోవటం అంటే పాపము చేయటం. తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని, ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన ఒకప్పుడు మనందరి పాపముల కోసం గొలుగుతా శిలువపై ఏం చేశారు? ఆయన ప్రాణం పెట్టారు. ఇప్పుడు మళ్ళా నువ్వు తప్పు చేస్తున్నావంటే అర్థం ఏంటి నాకు చెప్పండి? ఒక వయసులో నీకు నీ శరీరం నిన్ను పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. నాకు తెలియదు ఎలా ప్రేరేపిస్తుందో. పాపపు ప్రేరేపణ నీ శరీరంలో పుట్టిన వెంటనే ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. అందుకే వాక్యంలో ఏమన్నాడంటే, మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చేనే కానీ పిరికితనము గల ఆత్మ, ఇది లేకపోతే నేను ఉండలేను, అది ఏం ఉండకూడదు. నేను పచ్చిగా మాట్లాడదామంటే కొంచెం అప్పుడప్పుడు మొహమాట పడతాను, కానీ ఉన్న వాక్యాన్ని చెప్పాలి, తప్పదు. శరీరము కొన్ని వాటిని కోరుకుంటుంది. సహజంగా శరీరానికి ఉండే కొన్ని అవసరాలు ఉంటాయి. వాటిని కొన్ని మనం తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఇది మీరు ఏదో అనుకోకండి, నేను ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను నా విషయమే ఒకటి చెప్తాను. వెళ్ళిన చోటల్లా గిన్నెడు చికెన్ వండి పెడతారు, మటన్ వండి పెడతారు, మంచి మంచి కూరలు వండి పెడతారు. మాకు బెటరా? ఇప్పుడు మనమంటే ఏదో ఏదో మామూలుగా తింటాం, కానీ మీటింగ్ వెళ్ళానంటే ఆ మీటింగ్ దగ్గర బోల్డ్ ఇంకా మామూలు తిండి కాదు అక్కడ. నాకు లోపడేమో ఆయన చూడగానే నాలుగు నుంచి పులోమని జీవజలాలు ఏమవుతాయి, మాట్లాడరేమండి, అవి చూడగానే పులోమని కూర్చుని వాళ్ళు పెట్టారని తిన్నాను అనుకోండి, ఆదివారం ఏ రాగవో ఏ పండుగ కూడా వచ్చి నన్ను ఏం చేసినా తీసుకురావాల. ఎందుకు? తినేసి ఏమవుతుందని చెప్పండి, మాత్రం. ఇప్పుడు ఈ కుర్చీ మార్చి అదేదో ఉంటుంది కదా, పెళ్ళికి వేస్తారు, ఆ కుర్చీ వేసుకోవాలి. ఇప్పుడు ఆ మెట్ల నుంచి ఎక్కాలంటే ఒక 2-3 చేయలేట్టుకుని పైకి లాగాలి. ఎందుకు చెప్పండి? పోనీ అంత తిండి తింటే నా శరీరం నా కంట్రోల్ ఉంటుందా? ఉండదు. నా శరీరం నా మాట వింటుంది ఏంటి? ఎక్కడ పాపం చేయాలా అని ఆలోచన పడుతుంది. ఇంక ఉపవాసం ఎందుకు ఉంటాం?
ఉపవాసం ఎందుకు ఉంటామని తెలుసా మీకు? పాపపు తలంపులు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి. అంతేగాని దేవుడు ప్రార్థన వింటాడని కాదు. తిండి ఎందుకు మానేసావు నువ్వు అంటే శరీరాన్ని నలగొట్టుకోవడానికి. 1 కొరింథీ పత్రిక 9:27, 1 కొరింథీ పత్రిక 9:27 గాలిని కొట్టినట్టు నేను పోరాడటం లేదు, కానీ నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరము నల్లగొట్టుకుని దాన్ని ఏం చేస్తున్నాను? ఎందుకు శరీరాన్ని ఎందుకు నల్లగొట్టాలండి? ప్రతి అడ్డమైన చెడ్డ కార్యం శరీరం ద్వారా వస్తుంది. క్రీస్తులోకి వచ్చిన నీవు శరీరమును ఏం చేయాలంటే చంపాలా. గలతీ పత్రిక 5:23. గలతీ పత్రిక 5:23. అందరూ చూడండి. గలతీ పత్రిక 5:23. 22లోనేమో ఆత్మఫలం గురించి చెప్పాడు కదా, 19లోనేమో శరీర కార్యాల గురించి చెప్పాడు, 22లోనేమో ఆత్మఫలం గురించి చెప్పాడు, 23లో ఏం చెప్పాడు చూడండి. ఇట్టి వారికి విరోధమైన నియమం ఏమియు చదవాల. క్రీస్తు యేసుకు సంబంధించిన వ్యక్తివైతే శరీరము దాని ఇచ్చలతో దురాశలతో, ఇప్పుడు నాకు చెప్పాలా, దురాశలు ఇవన్నీ మనసులో పుడతాయా శరీరంలో పుడతాయా? చెప్పరేమండి? ఎక్కడ పుడతాయి? శరీరంలో పుడతాయి. మనకు వచ్చే ప్రతి నీచమైన కోరికలన్నీ కూడా ఈ శరీర కోరికలు. అందుకే శరీర కోరికలు ప్రమాదకరం. నీకు అలంకరించుకోవాలని ఉన్నా, ఎందుకు అలంకరించుకోవాలని ఆలోచన ఉండదు ముందు. నువ్వు నన్ను ఎవరో చూడాలా అనిపిస్తుంది. ఏంటో అది అద్దె తప్పిస్తే నన్ను దేవుడు చూస్తే చాలు, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అనుకునే ఆలోచన ముందు మనకు రాదు. మనకెందుకు వస్తాయి అలాంటిది? మనం ఏమైనా మంచివాళ్ళం ఏంటి? తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండ నైయుంటిని, నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యమోడేపో ఏహంబులైయుండగా, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మహానుభావులు. నేను మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెడ్డోడిని. నేను నా వల్ల చేసే ఎప్పుడు మంచిది లేదు. పౌలు ఒప్పుకున్నాడు అది. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని 2 పిల్లలు, కానీ ఆ 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసారు. అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయి కాదు, ఆంటీ. పెళ్ళి అయిపోయింది. ఎవరికంటే 2 పిల్లలు, వాళ్ళకి కోడళ్ళు వచ్చారు. అప్పుడు మొగుడితో గొడవ వేసుకుంది. ఎప్పుడు? ఈ పిల్లలకి పెళ్ళి ఏమని వేసుకుని తెలుసా? భర్తతో గొడవ. నాకు తెలియనప్పుడు మా అమ్మ పెళ్లి చేసేసింది, నీకు ఏ సంతోషం లేకుండా అంటే అలా. ఇప్పుడు ఆ పిల్లలు సంతోషంగా ఉన్నారు కదా, అది విషయం. ఇప్పుడు నాకు తెలియనప్పుడు నేను పెళ్లి చేసేసుకుని అన్నీ చంపేసుకుని అంటే నువ్వు. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏముంది, ఏ సంతోషం ఉందంటే, ఏ సంతోషం లేకుండా పిల్లలు పుట్టారే అంటే అది కాదట. ఈ మళ్ళీ కొత్తది ఏదో వచ్చింది. నేను అన్నాను, ఎర్రగా ఊస కాల్చి మొత్తం నోటి మీద వేయలేకపోయావా అన్నాను. ఇంత వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు అలాగని చెప్పేసి ఓ పని చేద్దాం, అయితే మ్యారేజ్ ప్రకటన ఇద్దామా, ఫోటో వేసి ఫలానా చోట ఈ ఆంటీ ఉంది, 2 పిల్లలకి పెళ్లి చేసింది, మరి ఎవరన్నా వివాహం చేసుకుంటే వాళ్ళు ఒత్తురా అంటే ఒత్తురా? ఎవడో రోడ్డు పోయి కూడా తిరుగుతాడు అంతే. అంటే ఏమిటి అని అంటే, మనసులో మాత్రం శరీర కోరికలు ఏం చేయలేదు, చావలేదు. చాలామంది పైకి దేవుడు అనుకుంటున్నారు తప్పిస్తే
సరైన ప్రార్థన లేదు, సరైన వాక్యం లేదు. నువ్వు బైబిల్ ఎప్పుడు సరిగ్గా చదివావు అని అడగండి వాళ్ళని. ఆ కుర్చీ ముందుకు వేసాయ్యా, ముందు వేసుకో ఆ కుర్చీ. నువ్వు వాక్యాన్ని ఎప్పుడు నువ్వు సరిగ్గా చదివావు అని అడగండి. వాక్యమును సరిగ్గా చదివినప్పుడు, ప్రార్థన సరిగ్గా చదివినప్పుడు నీ జీవితమే డిఫరెంట్ లైఫ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాత జీవితం అంతా మనం పాత వ్యక్తులు. ఏదో చెప్తే ఏదో నమ్మాము. ఇందాక నేను చెప్పాను, నా తల్లికి ఇంకా అనుమానం పోలేదంటే ఏం చేయాలా? ఆ పల్లెటూరు వాతావరణం అలా చేస్తుంది. ప్రార్థన మీద నమ్మకం ఉంది, తాయితీ మీద నమ్మకం ఉందంటే ఇంకా తాయితీ మీద, నిమ్మకాయల మీద, వాటి మీద నమ్మకం ఉంటే ఇంక దేవుడి మీద నమ్మకం ఎప్పుడు వస్తుందని నీకు? ప్రభువు శరీరం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాట గుర్తుపెట్టుకోండి. ఈ భక్తుడు 2 మాటలు చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. నా ప్రాణం దేవుని నమ్ముకుని ఎలాగుంది? ఎస్, ఐఎమ్ బిలీవింగ్ ద లార్డ్. దేవుని యందు నమ్మిక ఉంచాను. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు ఎప్పుడు సిగ్గుపడ్డండి. మీరు బహు పేదవాళ్ళు కావచ్చు, అందరు వదిలేసిన వ్యక్తులు అవ్వచ్చు మీరు, కానీ యేసయ్యను నమ్మిన వ్యక్తి ఎప్పుడు ఇంతవరకు సిగ్గుపడలేదు. ఎంతమంది, లోకమంతా ఒక దారి, నువ్వు ఒక్కడవే దేవుని పక్షంగా ఉన్నావు అనుకో, లోకమంతా నాశనం, అందుకని నువ్వు నిలబడి ఉంటావు. దట్ ఈస్ ద లార్డ్ స్ట్రెంగ్త్. మన దేవుని యొక్క శక్తి ఎలాంటిదని అంటే, లోకమంతా ఒక దారి, మనదంతా దేవుని దారి. అందుకే నేను ఎప్పుడు ఎవ్వరికి భయపడను. ఏ విషయానికి ఎందుకు భయపడను తెలుసా? నాకు అమ్ముడుతనమే. అంటే మనుషులకి లెక్క చేయకుండా ఉండను, వాళ్ళని నేను ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాను. నా దగ్గర అంటూ ఒకసారి ఒక వ్యక్తి పరిచయం అయితే, నా చేతుల్లో ఎవరన్నా ఒక బిడ్డం పడితే వాడి లైఫ్లో వాడు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్లాన్లోనే ఉంటుంది. ఇప్పుడు నా మైండ్స్ అంతా వాళ్ళ ద్వారా నాకు డబ్బులు కలిసి వస్తాయి, వాళ్ళ ద్వారా అసలు ఇది ఎప్పుడు నాకు పట్టించుకోను. నాకు వస్త్రాలు ఏంటి, నాకు తిండి ఏంటి, నా బండి, ఇట్లాంటివి అసలు నేను ఆలోచనే చేయను. అసలు నాకు అసలు అదే నాకు ఆ సమయానికి దేవుడు ఎలాగలాగిస్తాడు, నాకు దాని గురించి ఎందుకు? కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి మాత్రం దేవుని స్వరూపంలోకి రావాలా. నువ్వు దేవుని స్వరూపంలోకి రావాలా. మందిరానికి వస్తున్నావు, దీనత్వం ఏది నీకు చెప్పు? ఎక్కడ తగ్గించుకున్నావు? మందిరానికి వస్తున్నావు, ప్రార్థన ఏది? మందిరానికి వస్తున్నావు, వాక్య ధ్యానం ఏది? మందిరానికి వస్తున్నావు, నీ అలవాట్లు మారింది ఎక్కడ? అయ్యే మాటలు, అయ్యే ఆలోచనలు. అప్పుడే లేచావు, ఇప్పుడంతే లేచావు. యేసయ్యను నమ్మని క్రితం అదే సోమరితనం, నమ్మిన తర్వాత ఇదే సోమరితనం. ఏంటి మారింది? దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి అందరికీ చెప్తున్నాడు, నా రక్షణ ఆయన వల్లనే కలుగుతుంది. తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు 8-5 వచనం అంటే లోపల ఏదో అలజడి జరిగింది. ఉన్నట్టుండి కొంతకాలం వెళ్ళిన తర్వాత కొంచెం ఏదో ఒక పిక్చర్ ఏదో మూలిసి ఉంటుంది ఈ అయ్యగారికి కూడా. అప్పుడు అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకు నోరు మూసుకుని ఉండు, సరిగ్గా ఉండు. ఇందాకేమో అందరికీ చెప్పాడు, ఇప్పుడు తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు. నీకు నువ్వు కొన్నిసార్లు గట్టిగా ఏదైనా లేనిపోని ప్రేరేపణ వచ్చింది అనుకోండి, కంట్రోల్ చేసుకోండి. ఎవరికైనా భార్యతో దెబ్బలాడాలనే కోరిక వచ్చింది అనుకోండి, అంటే మీరు ఎవరు అలాంటి వాళ్ళు కాదు, మన చర్చిలో వాళ్ళు భార్య భర్తలు దెబ్బలాడుకునే వాళ్ళు కాదు. నేను మొన్న అలా దెబ్బలాడే ఆలోచన వస్తే, ఒకళ్ళు దెబ్బలాడుకుంటే కోపం వచ్చేసి ఉంటే, మాట్లాడకపోతే నీట్కి వెళ్ళి ఏమంటే అలా ఉన్నారు అన్నట్టు ఉంటాం అనగానే నేను ఉంటాను అలాగా అనవద్దని చెప్పి మొన్నే ఇప్పుడు చెప్పాను. అవసరం గవ్వ కొంచెం అన్నం కలిపి ఏం చేయాలన్నాను, 2 ముద్దలు నోట్లో గెంటేసండి, వాళ్ళ నోరు మూసి కూర్చుంటారు. ఏంటే అన్నం పెడుతున్నావు, మీకు తినపచ్చి ఎవరు తినిపిస్తాను అని చెప్పి ఆయన తినిపించండి. అలాగే ఆయన కూడా ఇలా అని మొన్న ఎప్పుడో చెప్పా.
అట్లాగనే ఇంకొక చిన్న విషయం కూడా నేను అప్పుడు చెప్పలేదు. ఇద్దరు భార్యాభర్తల యొక్క కోపము ఎలాగ అణచబడుతుంది అంటే ఇలాగ ఒకటే కాదు, అలా కేవలం భోజనం పెట్టి తినిపించే వరకే కాదు, మరొక నీడు కూడా ఉంటుంది వాళ్ళకి. ఓహో, ఈ అమ్మగారికి ఈ రీతిగా ఉన్న కారణం ఇదన్నమాట అని చెప్పి ఆలోచన చొప్పున, జ్ఞానం చొప్పున చేయండి అన్నాడు. పేతురుపత్రిక చూడండి ఆ మాట. పేతురుపత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి 7వ వచనం చూడండి. అటువల్లనే అంటే ఇందాక స్త్రీలు చెప్పాడు, ఎక్కడ 1 నుంచి 6 వరకు ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు చెప్పండి? స్త్రీలకు చెప్పాడు. ఇగో అమ్మాయిలు, సహోదరులారా అన్నాడు. అటువల్లే స్త్రీలారా, అక్కడ స్త్రీలారా ఉంది, అక్కడ పురుషులారా. నేను మొదటి రోజున చెప్తున్నాను, మొదటి రోజున ఏముంది? అటువల్లే స్త్రీలారా మీ పురుషుల మీద తిరగబడండి అన్నాడా? ఏమన్నాడు? లోబడండి. ఒబే యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్. మీ భర్తకు మారు మాట్లాడకూడదు. ఆయన చెయ్యేసాడు అనుకోండి, ఏంటి ఆమె చేయేసా అనొద్దు. నీ తల్లికి నీ మీద చక్కగా ప్రేమ వచ్చి ముద్దెట్టుకుంటుంది. నన్ను ముద్దెట్టుకునేటమ్మా అంటే నోరు మీరా, కొడుకు కాబట్టి మరి నిన్ను ఎట్టుకోపోతే ఎవరికి ఎట్టుకుంటుంటారా? ఒక స్త్రీకి తన బిడ్డలకు తన భర్తకు ముద్దెట్టుకునే హక్కు ఉంటుంది. అలాగే ఒక పురుషుడికి తన బిడ్డలకు తన భార్యకి ముద్దెట్టుకునే హక్కు ఉంటుంది. పక్కన నెట్టుకోవద్దు. అర్థమవుతుందా? ఒక గృహస్థురాలికి ఎంత కోపం వచ్చినా మీరు దగ్గరికి వెళ్ళి ప్రేమతో హగ్గు చేసుకోండి. ఒకటి ఓర్మి వదిలో, ఓర్మి అంటానికి ఉతుదే అలా అంటుంటారు. ఆయన చేయరు. దేవుని వాక్యం ఉందని చెప్తున్నాను నేను. 7వ మాట చూడండి ఇప్పుడు. అటువల్లే పురుషులారా జీవమనే కృపావరములో మీ భార్యలు కూడా మీతో పాలివారున్నారని. ఘటమని, బలహీన ఘటం అంటే కొండ. ఘటం అంటే ఏంటండి? కొండ అండి ఘటం అంటే. మీ భార్యలను తన్ని ఉందా? ఏముంది అక్కడ? భార్యని ఏం చేయాలి అంటే రాత్రి సాలువు దండ తెచ్చి కప్పాలా? సన్మానం అంటే మరి అదే కదా. సన్మానించి అంటే సాలువులు దండలు తెచ్చి కప్పేది కాదు బాబు. ఆ నెక్స్ట్ చెప్పాడు ఆ సన్మానం ఏంటో చదవండి. మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వాళ్ళతో కాపురం. కాపురం అంటే ఏంటండి? కాపురం అంటే అన్నం ప్లేట్లు అన్నం పెట్టి తింటాం కాదు బాబు. సంసార జీవితం అంటే అర్థం ఏమిటి అని అంటే అక్కడ చెప్పిన మాట అదే. అటువలే స్త్రీలారా, అటువలే పురుషులారా. భక్తి జీవితానికి మీనింగే లేకుండా పోయింది ఇప్పుడు. భక్తిలో నీ తగ్గింపు, నీ విధేయత. చివరి మాట చెప్పి ముగిస్తాను. చాలా విస్తారమైన అంశం, కానీ ఆ 62వ కీర్తన అంతా చెప్తలేదు నేను. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. మీరు అందరూ ఏమనుకుంటున్నారు? నేను ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నానండి అని అందరూ చెప్తున్నాడు. అప్పటికీ తనలో ఉన్న మనసు రేగుతూ ఉంది. తనకు తాను చెప్పుకున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకుని నోరు మూసుకుని సరిగ్గా ఉండు. ఇంకో చోట ఏమంటాడంటే, నా ప్రాణమును నిమ్మళించుకున్నాను, దాన్ని కంట్రోల్ చేసుకున్నా అంటాడు. కీర్తన గ్రంథము 131వ కీర్తన 31 చూడండి. 131వ కీర్తన మొదటి 2 మాటలు చూడండి. యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునివి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందని నేను అభ్యాసము, అసలు ఆలోచన నాకు లేదు.
దేవుని పిల్లారో మాట చెప్తే అందరికీ ఒక మాట చెప్తానండి, మన కాని వాటి జోలికి ఎప్పుడు ఆలోచన చేయొద్దు. నీకు ఇప్పుడు ఏదైనా తక్కువైనా నష్టం లేదు. ఎదుటి వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారు, వాళ్ళ బాగా తిరుగుతున్నారు, వాళ్ళకి మంచి మంచి విషయాలు ఉన్నాయి, వాళ్ళు తప్పులు చేసినా బాగున్నారు, నేను ఎలా చేసి, ఇట్లాంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోకండి. ఏమి లేకపోయినా పర్లేదు. అసలు ఇళ్లలో గొడవ ఎందుకు వస్తుంది అని అంటే, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వటం నేర్చుకోరు. అది ఇది ఎందుకు నీకు అదంతా? నేను ఒక మాట ఎప్పుడు చెప్తా, నేను మీ పాస్టర్ అమ్మ, తెలుసా తెలియదు మీకు, వేరే వాళ్ళు మా మధ్యకి వచ్చి మీరు ఇలాగ ఉండండి అని చెప్పిన సందర్భం ఈ 30 ఏళ్లలో ఎప్పుడు లేదు. ఎవ్వరు. ఎందుకు లేదు తెలుసా? అంటే అలా వచ్చి చెప్పటం తప్పని కాదు, నేను అలాగే వెళ్ళి కొంతమందికి చెప్తాం తప్పని నేను అనట్లేదు. చెప్పేవాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు కొంతమందికి అంత ఆలోచన ఉండదు. అందరూ ఒకేలాగా ఉండరు, అన్ని కుటుంబాలు ఒకేలాగా ఉండవు. చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేయాలంటే, సరేనండి, అవును కదా, ఈ విషయంలో పొరపాటు జరుగుతుంది, ఆలోచన చేయాలి. నేను మళ్ళా నెక్స్ట్ ప్రభు చిత్తమైతే ఒక విషయం చెప్తాను మీకు. మీరు బైబిల్ని ఎలా చదవాలనంటే మోకరించి ప్రభువు దగ్గర కన్నీళ్ళు గార్చి, దేవా వాక్యం దగ్గరకు వస్తున్న నాకు ఏ విషయం నాకు నేర్పించు. ఆ మాట అంటాడు, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీద చూచినవి అంటే అర్థం ఏంటంటే గర్వంగా ఉన్నవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైన నేను అభ్యాసము చేసుకుంటూ, మన స్థితి ఏంటో అంతలోనే ఉండాలి. అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి. నెక్స్ట్, నేను నా ప్రాణమును ఏం చేసుకున్నాను, నిమ్మళపరుచుకుని ఉన్నాను, సముదాయించుకున్నాను అంటే అర్థం ఏంటి? మళ్ళా బలహీనతలు వాళ్ళకి లేవని కాదు. ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు కేజీ మటన్ తినాలనిపించింది. కేజీ మటన్ అంటే మాటల 1000 రూపాయలు 800 ఎంత ఉన్నాయినా, నాకు తెలియదు. ఎప్పుడు నా లైఫ్లో ఇంతవరకు కేజీ మటన్ తెచ్చుకున్న రోజు అయితే లేదు నాకు, ఇన్ని సంవత్సరాల్లో. నిజం చెప్తాను, యథార్థం వాక్యం ముందు చెప్తున్నాను. నేను ఎప్పుడు తిన్నా సరే ఏదైనా చేపలే, ఆ చిన్నయో పెద్దయో చేపలే, ఆ చేపల మీదే. అది ఇంతవరకు ఒక కేజీ మటన్ కదా, 1/2 కేజీ మటన్ కూడా కొట్టించలే. నేను మటన్ అంటే కొట్టిస్తే నాకు తెలియదు ఎందుకు కదా, మటన్ ఏది కొట్టించాలో దిగు, ఎప్పుడైనా నాకు చెల్లి వస్తుంది, నాకు అమ్మ కొంచెం తెచ్చిపెట్టరు తల్లి అంటే. మొదటి సమస్య ఏంటంటే అది ఎలాగో అది ఏంటో నాకు తెలియదు. మొదటిది చేపలు అనుకోండి, ఏ గొడవ ఉండదు, అవన్నీ తెలుస్తుంది. రెండవది ఏంటంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఏంటి అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి ఇంత డబ్బులు ఖర్చు పెడితే దీన్ని ఎలాగ దాన్ని అచీవ్ అవ్వాలి, ఎలా రీచ్, దీన్ని మళ్ళీ ఒక సమస్య పడితే ఎలాగా అని ఉండాలి. అది విషయం. అందుకనే కొన్ని నీకు కోరికలు పుడతాయి, దాన్ని ఏం చేయాలి, నోర్మై, ఎందుకు నీకు అంత ఆలోచనలు పక్కనట్టు అనుకోవాలి తప్ప. కొన్నిసార్లు కొంతమంది ఆడవాళ్ళకి వండుకుండే కంటే తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడి నుంచి మాట్లాడరేమండి? ఎక్కడి నుంచి? ఆడవాళ్ళకంటే మీరని కాదు, బయట వాళ్ళకి. కొన్నిసార్లు వండుకుండే కంటే ఆర్డర్ పెట్టేసుకుంటే బెటర్గా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఏమనుకోవాలంటే, వండుకుంటేనేమో అదే డబ్బులతో ఇంటిల్లిపాది తినొచ్చు, కొనుక్కుంటేనేమో ఆ డబ్బులతో ఒకలే తినవచ్చు. ఈ ఆలోచన రావాలి. ఒక్కసారి పిండి వేసుకుంటేనేమో 2-3 రోజులు టిఫిన్ వేసుకోవచ్చు, కానీ రోజు ఆ బుసబుసలాడే బండి దగ్గర బజ్జీలు తెచ్చుకుంటే ఆరోగ్యం ఉండదు. ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి ఉప్మావో పులిహారో ఇంకోటి ఏదో రోజు ఇదే తినాలి. అందుకని ఎప్పుడైనా నీలో కోరిక పుట్టగానే ఆలోచన కూడా వెంటనే రావాలి. ఇది విషయం. అందుకే నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎలాగుంది, మౌనంగా ఉంది. నేను అడుగుతున్నాను, చివరి మాట అడిగి నేను ప్రార్థనలోకి వెళ్తాను. నువ్వు ఎప్పుడైనా సరే నీవు ఆలోచనలో ఏనాడన్నా ఇలా చేస్తే నష్టం అవుతుందని ఇప్పుడు ఆలోచన చేసావా? చేయకపోతే ఇప్పుడు ఆలోచన చేయి. దావీదు చెప్పుకున్నట్లు నిన్ను నువ్వు సముదాయించుకో.
నీవు చేసిన బుద్ధిహీనమైన పనులను బట్టి దేవుని దగ్గర ఏడ్చి, దీనివల్ల ఎన్ని సమస్యలు వచ్చాయి ప్రభువా, దయచేసి నీ రక్తంతో నన్ను కడుగు అని అడుగు. నా ఒక్క మాట వలన ఇన్ని రోజులు జీవితంలో ఎంత నష్టపోయాం, నా వివేకాన్ని క్షమించని అడుగు దేవుని దగ్గర. ప్రభు శరీరం వస్తుంది, తీసుకుని నోట్లు పెట్టుకుంది, ఇది కాదు. ప్రభు శరీరం దగ్గరకు రాగానే నీ కళ్ళంట నీళ్ళు వలవల కారాలు. అసలు ఎంత హింస అనుభవించావు ప్రభువా నా కోసం. నీ బిడ్డనని చెప్పుకుంటున్నాను, నా వల్ల నీకు సాక్ష్యం ఏముందో చెప్పండి. ప్రభు శరీరం నేను మామూలుగా ఇచ్చేది కాదు. అది నీకు ఎంత భయం ఉండాలంటే, నా కోసం ప్రభు ఉమ్ము వేయబడి, దూషించబడి, అందరితో ద్వేషింపబడి, ఏ పాపం చేశాడని ఆయన? ఏం చేశాడని? ఎందుకు నువ్వు ఆ రీతిగా మెడబిరుస్తానంగా నేను ఉండాలి అని నిన్ను పరీక్షించుకొని ప్రతి పాపాన్ని ప్రభు ఒప్పుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.